ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి వర్షం దెబ్బపడింది. హోరాహోరీ సమరాలతో సాగుతున్న మెగా టోర్నీలో అనూహ్యంగా వరుణుడు బ్రేక్ వేశాడు. స్పెషల్ గెస్ట్గా వచ్చి ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ను తుడిచిపెట్టేశాడు. రావల్పిండిలో జరగాల్సిన ఈ గ్రూప్ ఏ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య పోరు కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. రెండు జట్లు ఫామ్లో ఉండడం, సెమీస్ రేసును డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా వీలు కాలేదు. వర్షం కారణంగా ఇన్నింగ్స్కు 20 ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించేందుకు కూడా ఎంపైర్లు ప్రయత్నించారు. కానీ భారీ వర్షంతో మైదానం చెరువులా మారింది. ఒకవేళ వర్షం తగ్గినా కట్ ఆఫ్ టైంలోపు మైదానాన్ని ఆటకు సిద్ధం చేసే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వర్షంతో రద్దయిన తొలి మ్యాచ్ ఇదే. వర్షం కారణంగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా గెలిచాయి. దీంతో రెండేసి మ్యాచ్లు ముగిసేసరికి ఆసీస్, సౌత్ ఆఫ్రికా చెరో 3 పాయింట్లతో ఉన్నాయి. కాగా గ్రూప్ ఏ సెమీఫైనల్ బర్త్లు ఇప్పటికే ఖరారయ్యాయి. భారత్, న్యూజిలాండ్ సెమీస్కు చేరుకోగా బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఇంటి దారి పట్టాయి. అయితే ఆసీస్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ ఏ సెమీస్ రేస్ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం 4 జట్లు సెమీఫైనల్ రేసులో నిలిచాయి. పాయింట్ల పట్టికలో మెరుగైన రన్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లోనూ, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ తరువాతి స్థానాల్లోనూ ఉన్నాయి. ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్తో ఒక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.